వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణ కేంద్రంలోని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ మాజీ సీఎం కేసీఆర్ గారి 72వ జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సాధించడంతో పాటు తెలంగాణ రూపురేఖలను మార్చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. తెలంగాణకు మార్గదర్శి జాతిపిత కేసీఆర్ అని ఆయన అభివర్ణించారు. తెలంగాణ ఉన్నంత కాలం ఆయన చేపట్టిన కార్యక్రమాలు చిరస్థాయిగా నిలుస్తాయని కొనియాడారు. సమాజంలో అన్ని వర్గాలు కేసీఆర్ ప్రభుత్వం హయాంలోనే లబ్ధి పొందాయన్నారు. ఈ కార్యక్రమంలో దామోదర్ రెడ్డి, కౌన్సిలర్ వాణిశ్రీ, మాజీ కౌన్సిలర్ మధుసూదన్ యాదవ్, అడ్వకేట్ మధుసూదన్, మాజీ ఎంపీటీసీ కోట్ల మైపాల్, డాక్టర్ నవాజ్, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. నాయకత్వం జై తెలంగాణ, జై తెలంగాణ నాయకత్వం, నాయకత్వం నాయకత్వం, నాయకత్వం నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై నరేంద్ర జై నరేంద్ర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జన్మదినం పురస్కరించుకొని ఈ కొడంగల్లో మున్సిపాలిటీలో పాల్గొన్న కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు దామోదర్ గారికి, మొన్ననే నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్ వాణిశ్రీ యాదవ్ గారికి, మాజీ కౌన్సిలర్ మధు యాదవ్ గారికి, అదేవిధంగా నవాజ్ గారికి, నర్మద గారికి, సముద్ర గారికి, వెంకటరెడ్డి గారికి, ఎక్స్ జడ్పీసీ మైపాల్ గారికి, హనుమంత్ గారికి, వెంకటరామరెడ్డి గారికి, మాజీ సర్పంచ్ గారికి, మిగతా ముఖ్య నాయకులకు కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు భారతదేశంలోనే ఒక పేరుగాంచిన గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి జన్మదినాన్ని ఈరోజు బ్రహ్మాండంగా వాడల ప్రతి గ్రామంలో, ప్రతి మండల కేంద్రంలో, ప్రతి మున్సిపల్ కేంద్రంలో జరుపుకుంటా ఉన్నాం తెలంగాణ రాష్ట్రం అంతా కూడా. ఎందుకంటే 14 సంవత్సరాలు పోరాటం చేసి సావు లెక్క చేయకుండా కూడా సావు నోట్లకు పోయి ఈరోజు అందరిని ఏకం చేసి సకల జనులను, తెలంగాణ ప్రజలను, ఉద్యోగస్తులను, కుల సంఘాలను, మైనార్టీ సోదరులు అన్ని రకాల సకల జనులు అందరి జనాలనంతా ఒక దగ్గర తీసుకొచ్చి, ఒక తాటి మీద తీసుకొచ్చి శాంతియుతంగా పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రజల ఆశీర్వాదంతో భారతదేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో అమలవుతున్న పథకాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం అమలు చేసే విధంగా ఈరోజు కార్యక్రమాలు తీసుకున్నాం. అందులో మొట్టమొదట గతంలో చూసినా మనం కరెంటు, గ్రామాలలో కరెంటు లేక, రైతుల కరెంటు లేక ఆత్మహత్య చేసుకుంటారు. కరెంటు లేక, సరైన కరెంటు లేక, నాణ్యమైన కరెంటు లేక మోటార్లు కాలిపోయి, బోర్లు ఎండిపోయి రకరకాల ఇబ్బందులతోని చాలామంది రైతులు పెట్టిన పెట్టుబడి రాక ఆత్మహత్య చేసుకుంటారు. అట్లాంటి పరిస్థితుల్లో మొట్టమొదట కరెంటును తీసుకొని ఈరోజు నాణ్యమైన కరెంటు ఇచ్చుకుంటూ 24 గంటల కరెంటు ఇచ్చిన ఘనత కేసీఆర్ గారిది. దాని తర్వాత కరెంట్ అయిన తర్వాత ఈరోజు తాగినీటి సమస్య గ్రామాలలో ఎక్కడ చూసినా చాలామంది బిందెలు తీసుకొని తాండలలో అయితే తాగడానికి నీళ్లు దొరకకుంటుండే, గ్రామాలలో నీళ్లు లేకుంటుండే చాలా అధ్వాన పరిస్థితులు ఉంటాయి. ఈరోజు మన ఒక ఎగ్జాంపుల్ మన మండలం తీసుకుంటే టేకులకోట నీళ్ళు తాగడానికి నీళ్ళు ఉండకూడదు. టేకులకోట గ్రామం కానీ ఉదారం కానీ అట్లాంటి గ్రామాలను కూడా తీసుకుంటే ఈరోజు మిషన్ భగీరథ అనే మంచి కార్యక్రమం ఉంది. ఇంటింటికి నల్ల నీళ్ళు ఇచ్చి ఏ ఆడబిడ్డలకు ఇబ్బంది కావద్దని చెప్పి ఈరోజు మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చిన ఘనత కేసీఆర్ గారు. దాని తర్వాత రైతుల కోసం భారతదేశంలో ఏ రాష్ట్రంలో కానీ, ఏ ముఖ్యమంత్రి కానీ, ఏ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ రాని ఆలోచన కేసీఆర్ గారికి వచ్చింది. ఈరోజు రైతుకు కావాల్సింది నాణ్యమైన కరెంట్ ఇవ్వాలి, పంటకు పెట్టుబడి సాయం ఇవ్వాలి, పండించిన పంట మార్కెట్లో దళారుల వ్యవస్థ లేకుండా కొనుక్కొని రైతుకు మంచి లాభం రావాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు కేసీఆర్ గారు రైతు బంధు పెట్టుబడి సాయం కింద ఒక రైతు బంధు ప్రవేశపెట్టి భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు రైతు బంధు గుర్తింపు వచ్చిందంటే కేసీఆర్ గారి ఘనత. రైతు బంధు పెట్టి పండించిన పంట గ్రామాలలో సెంటర్ పెట్టి కొనుగోలు చేసి దళారుల వ్యవస్థ లేకుండా చేసి కేసీఆర్ గారే. రైతు బీమా, ఒక గుంట పొలం ఉన్న రైతుకు కూడా ఈరోజు బీమా 5 లక్షల రూపాయలు, ఎవ్వరి మధ్యవర్తిత్వం లేకుండా
ఎవరిని కూడా అడగకుండా డైరెక్ట్గా రైతు ఖాతాల ఏ రైతు ఒక గుంట రైతు చనిపోయినా రైతు ఖాతాలో 5 లక్షలు వేసే కార్యక్రమం రైతు బీమా. ఇట్లాంటి కార్యక్రమాలు రైతు బంధు కానీ రైతు బీమా కానీ పెట్టుబడి కానీ కేసీఆర్ కిట్ కానీ, అదే కాకుండా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అనే ఒక పేదవాళ్ళ పెళ్లిళ్ళ కోసం ఒక మేనమామగా అండగా ఉంటానే ఒక ఆలోచన వచ్చేది. కేసీఆర్ కిట్ కానీ, అది మన కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ ఇట్లాంటి కార్యక్రమాలు గతంలో ఎవరు కూడా చేయని కార్యక్రమాలు మనం చేసిన కార్యక్రమాలే భారతదేశంలో పాటు అన్ని రాష్ట్రాలు కూడా అమలు చేస్తూ ఉన్నాయి. ఈరోజు మిషన్ భగీరథ అన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. రైతు బంధు కేంద్ర ప్రభుత్వం మోడీ గారే అమలు చేస్తూ ఉంది రైతు బంధు పథకాన్ని. మన రాష్ట్రంలో చూసి పక్క రాష్ట్రాలు వచ్చి అన్ని కూడా అమలు చేసే విధంగా ఈ కార్యక్రమం తీసుకున్నంటే ఆ ఘనత కేసీఆర్ గారికి దక్కింది. కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా అందరం కూడా కొడంగల్ మున్సిపాలిటీ నుంచి, కొడంగల్ మండలి నుంచి మరొక్కసారి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ధన్యవాదాలు. జై తెలంగాణ, జై కేసీఆర్.